కాంద పురాణంలోని కార్తీక మాహాత్మ్యము 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. వశిష్ఠ మహర్షి మళ్ళీ ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో ఆచరించవలసిన విధిక్రమమును మాత్రమే తెలియజేసింది. కానీ కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. ఇప్పుడు నీకు సోమవార వ్రత విధానము, దాని మహిమను గురించి వివరంగా తెలియజేస్తాను. సావధానుడవై ఆలకించు. కార్తీక మాసంలో సోమవారము శివదేవునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీలు గాని పురుషులు గాని జాతి భేదం లేకుండా రోజంతా ఉపవాసముండి నదీ స్నానము చేసి తన శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవాలని. ఈ సోమవార వ్రత విధి 6 రకములుగా ఉన్నది. 1 ఉపవాసము, 2 ఏకభుక్తము, 3 నక్తము, 4 అయాచితము, 5 స్నానము, 6 తిలాదానం. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం ఓనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అట్లు చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజింపవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా ఎలాంటి భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకోకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చు. భర్త లేని వితంతువు సోమవార వ్రతం ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం కలదు. దానిని నీకు తెలియపరచదను, శ్రద్ధగా విను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమును చేరుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా రోజులకు ఒక కుమార్తె కలిగాను. ఆమె పేరు నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ సద్బ్రాహ్మణ యువకునికిచ్చి వివాహం చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండేడు. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడు అగుటచే లోకులందరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తామామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కాని శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచున్నాడు. కాని చుట్టుపక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాలితనమునకు ఏవగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాళి నామమును పెట్టినారు. అది మొదలు అందరూ ఆమెను కర్కశ అని పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ కాని దయాదాక్షిణ్యాలు కాని లేక ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయినాడు. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డి దారిను తీసుకుని పోయి ఊరి చివరన ఉన్న పాడుపడిన నూతిలో పడవేసి పైన చెత్తా చెదారం నింపి ఏమీయూ ఎరగని దాని వల్ల ఇంటికి వచ్చాడు. అక్కడ నుండి ఇక తనకు ఏ ఆటంకము లేవని ఇక విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యమును చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారి వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషులతో రమించుచు వర్ణ సంకరురాలు అయ్యాను. అంతేకాక పడుచు కన్యలను భర్తతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జనను కూడా చేయసాగారు. జనకరాజా, యవ్వన బింకం ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక్కరీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రాణములు బయలుదేరింది. ఆ వ్రాణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమైంది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెలువడ మొదలైంది. దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచు ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడడం లేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమను ఎటులనైనను పలకరించునని ఆ వీధి మొహమైనను చూడకుండరు. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణము చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమె
ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టిపెట్టండి అని ఆజ్ఞాపించారు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమన్నారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోను చెవిలోను పోసి ఇనుప గడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకంలో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించడం మొదలుపెట్టినారు. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున ఒక కుక్కగా జన్మ ఎత్తి ఆకలి బాధలు పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచుండిరి. ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి నక్త స్వీకారానికి సిద్ధపడి బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి వెళ్లిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినను. వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలి అన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజతో పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించాడు. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకున్నాడు. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులు ఎవరునూ లేనందున లోపలికి వెళ్లిపోయారు. మరలా రక్షింపము రక్షింపము అని కేకలు వినపడాయి. తిరిగి విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమి, నేను నిన్ను ఎట్లు రక్షించగలను అని అడిగాడు. అంతటా ఆ మూషికము మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మముల ముందు నేను విప్రకులాంగనను. కామముతో కండ్లు మూసుకుపోయి వ్యభిచారినై అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వర్ణ సంకరానికి కారకురాలనైది. వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకమును అనుభవించి నా పూర్వీకుల పుణ్య ఫలము వలన ఈ జన్మలో కుక్కనైది. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వ జన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో తెలియడం లేదు, నాకు తెలియజేయగలరు అని కోరింది. ఆ బ్రాహ్మణుడు సర్వస్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని, ఓ ఈ శునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు వస్తూ ఉండి నాచే ఉంచబడిన బలి అన్నము తినుట వలన నీకు ఈ పూర్వ జన్మ జ్ఞానము కలిగినది అని ఆ విప్రుడు తెలియజేసినాడు. అది విని ఆ శునకము, ఓ విప్రోత్తమ, నాకు మోక్షమెలా సిద్ధించునో తెలుపమని వేడుకున్నాడు. దయార్థవృడైన విప్రుడు తాను చేసిన కార్తీక సోమవారంలోని ఒక సోమవార వ్రతఫలమును దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను. ఆ క్షణమే ఆ కుక్క తన శునక దేహాన్ని వీడి దివ్య స్త్రీ శరీరిణి అయి త్రిదేవతా సమన్విత అక్కడ ఉన్న వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి కైలాసమునకు చేరింది. వింటివా జనక మహారాజా, కావున ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుడు హితబోధించి చెప్పడం ఆపాడు. ఇది స్కాంద పురాణాంతర్గతే కార్తీక మహత్యే ద్వితీయోధ్యాయే 2వ రోజు పారాయణం సమాప్తి. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.